నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కీలక శాఖలన్నీ భాజపా నేతలకే కేటాయించిన ప్రధాని అమిత్ షాకు హోం రాజ్నాథ్ కు రక్షణ శాఖ కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయింపు రామ్ మోహన్ కు పౌర విమానయాన శాఖ పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి వర్మకు ఉక్కు శాఖ హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు అధినేత నివాసానికి క్యూ కట్టిన ఆశావహులు రేపు కూటమి ఎమ్మెల్యేల సంయుక్త సమావేశం అమరావతిలో అభివృద్ధి పనుల పరుగు స్వయంగా సమీక్షించిన సిఆర్డీఏ కమిషనర్ అధికారుల్లో మార్పుపై రాజధాని ప్రాంత రైతుల హర్షం పోలీస్ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందన్న రఘురామ జగన్ సునీల్ కుమార్ సహా పలువురిపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు ప్రభుత్వ బడుల దశ మారుస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి సెమీ రెసిడెన్షియల్ విధానం అమలుకు యోచన త్వరలో విద్యారంగానికి కమిషన్ కృష్ణా గోదావరి మూసీ నదులపై లిఫ్ట్లు ఏర్పాటు చేస్తామన్న ఉత్తమ్ చిన్న ఎత్తిపోతలతోనే రైతులకు మేలు జరుగుతుందన్న మంత్రి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ప్రధాని మోదీ శాఖలు కేటాయించారు. ముందుగా అనుకున్నట్లే కీలక శాఖలను భాజపా నేతలకే కట్టబెట్టారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ వంటి సీనియర్లకు పాత శాఖలనే కేటాయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖల బాధ్యతలు అప్పగించారు. కేంద్రంలో వరుసగా మూడో విడత మోదీ సర్కారు కొలువుదీరిన వేళ మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. సీనియర్ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోం, నితిన్ గడ్కరీకి జాతీయ రహదారులు, రహదారి రవాణా శాఖల్ని మళ్లీ కేటాయించారు. జేపీ నడ్డాకు వైద్యారోగ్య శాఖ కేటాయించిన మోదీ శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు అప్పగించారు. నిర్మలా సీతారామన్ కు మరోసారి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలే కేటాయించారు. జైశంకర్ కు మళ్లీ విదేశాంగ శాఖ దక్కగా మనోహర్ లాల్ ఖట్టర్ కు పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలను అప్పగించారు. హెచ్డి కుమారస్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ బాధ్యతలు కట్టబెట్టారు. పీయూష్ గోయల్ కు వాణిజ్య, పరిశ్రమల శాఖల్ని మరోసారి కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించిన మోదీ జీతన్ రామ్ మాంఝీకి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖను కేటాయించారు. రాజీవ్ రంజన్ కు పంచాయతీరాజ్, మత్స్య, పాడి పరిశ్రమల శాఖలను అప్పజెప్పారు. సర్బానంద్ సోనోవాల్ కు మళ్లీ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల బాధ్యతలు కట్టబెట్టారు. వీరేంద్ర కుమార్ కు సామాజిక న్యాయం, సాధికారత శాఖల బాధ్యతలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను అప్పగించారు. ప్రహ్లాద్ జోషికి ఆహార, ప్రజా పంపిణీ, వినియోగ వస్తువులు, పునరుత్పాదక ఇంధన శాఖలను కేటాయించారు. జుయల్ ఓరంగ్ కు గిరిజన వ్యవహారాలు, గిరిరాజ్ సింగ్ కు జౌలి శాఖ, అశ్విని వైష్ణవ్ కు రైల్వే శాఖతో పాటు సమాచార ప్రసార శాఖను అదనంగా కట్టబెట్టారు. జ్యోతిరాదిత్య సింధియాకు టెలికాం శాఖ, భూపేంద్ర యాదవ్ కు పర్యావరణ శాఖ, గజేంద్ర సింగ్ షెకావత్ కు సాంస్కృతిక, పర్యాటక శాఖ బాధ్యతలు అప్పగించారు. అన్నపూర్ణాదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖ, కిరణ్ రిజిజుకు పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ వ్యవహారాల శాఖలను కేటాయించారు. హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం, సహజ వాయువు శాఖను అప్పగించారు. మన్సుఖ్ మాండవియాకు కార్మిక శాఖ, జి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, చిరాగ్ పాస్వాన్ కు క్రీడల శాఖ కేటాయించారు. సిఆర్ పాటిల్ కు జలశక్తి శాఖ కేటాయించారు. మంత్రులకు కేటాయించిన శాఖలను ప్రధాని మోదీ వద్దే అట్టిపెట్టుకున్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ను గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా నియమించారు. నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో కొత్తగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్లోని తన నివాసంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన వారి కోసం మొత్తం 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత 10 ఏళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల 21 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. వాటికి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న నేతలు అధినేత నివాసానికి క్యూ కట్టారు. చంద్రబాబు దృష్టిలో పడి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు రేపు చంద్రబాబుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు పేరును ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని భాజపా ఎమ్మెల్యేలు బలపరచనున్నట్లు సమాచారం. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 9:30కు తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు చంద్రబాబుని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ఆ తీర్మానాన్ని గవర్నర్కు పంపుతారు. తీర్మానం అందాక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ తెలుగుదేశం కూటమికి ఆహ్వానం పంపనున్నారు. ఈ నెల 12న ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేసరపల్లిలో ఎల్లుండి ఉదయం 11:27 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు హాజరవుతుండటంతో వీఐపీల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 4 ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది. 70,000 నుంచి 1,00,000 మంది అభిమానులు తరలి రావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. 5 ఏళ్ల వైకాపా అరాచక పాలనలో నయవంచనకు గురైన బాధితులను చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మొత్తం 112 వైకాపా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం సహా మొత్తం 112 కుటుంబాలకు ఆహ్వానం పంపించారు. వైకాపా ప్రభుత్వ బాధితులతో పాటు అభిమానులు, కార్యకర్తలు కూర్చునేందుకు వేర్వేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అతిథులకు ఇబ్బందులు కలగకుండా తెలుగుదేశం నేతలు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరి రకాలకు చూసి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆల్ పార్కింగ్ ప్లేసెస్. వెన్యూ డీజీ గారు స్వయంగా ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ప్రతిరోజు చెక్ చేస్తున్నారు. 2-3 సార్లు రోజుకి 3 ఏడీజీ స్థాయిలో ఆఫీసర్స్ ఈ బందోబస్తు ఉంటారు. అందుపాటు అరౌండ్ 7,500 సిబ్బంది మనకి ఈ కార్యక్రమం జరిగింది. ఆల్రెడీ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆల్రెడీ రిపోర్టెడ్. సో ఈ 3వ రోజుకి మన సెక్యూరిటీ విల్ బి ఆన్ హై అలర్ట్. వీ విల్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం విజయంతో అమరావతిలో మళ్లీ కొత్త కళ వచ్చింది. వైకాపా పాలనలో 5 ఏళ్లుగా పాడుపడిన రాజధాని ప్రాంతంలో ప్రొక్లైన్లు రాత్రి పగలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. సిఆర్డీఏ కమిషనర్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా చకచకా పనులు సాగిపోతున్నాయి. ప్రజా రాజధాని అమరావతిలో మళ్లీ పనులు పరుగులు పెడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే సిఆర్డీఏ అధికారుల కళ్లు తెరుచుకున్నాయి. అదే రోజు సాయంత్రమే పనులు మొదలు పెట్టారు. చంద్రబాబు కనీసం ఆదేశించకుండానే అధికారుల్లో కదలిక వచ్చిందంటే అమరావతిపై చంద్రబాబుకున్న నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు. పదుల సంఖ్యలో ప్రొక్లెయిన్లు రాజధాని రోడ్ల వెంట ఉన్న కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగిస్తున్నాయి. పిచ్చి చెట్లు, కంపను ముందుగా తొలగిస్తామని సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. 90% పైగా పూర్తయిన భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం సహా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపైనే దృష్టి సారించామన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అందులో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అమరావతిలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. జంగల్ పెరిగిపోయినాయి, ష్రబ్స్ అండ్ ఆల్. కర్కట్ట రోడ్ కానీ, సీడ్ యాక్సెస్ రోడ్ కానీ, ఇతర ఏదైతే మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాని చుట్టూ జంగల్ పెరిగిపోయినాయి. దాన్ని జంగల్ క్లియరెన్స్గా తీసుకొని జేసీబీ ద్వారా జంగల్ క్లియరెన్స్ వర్క్ జరుగుతుంది. దానికి స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ ఏపీసీఆర్డీఏ చేస్తుంది. బేసికలీ సిఎస్ గారు ఆదేశాల మేరకు ఇవన్నీ కార్యక్రమం చేస్తున్నాము. రాబోయే కాలంలో మళ్ళా హైయర్ ఆఫీషియల్స్ ఏదైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో రివ్యూ తర్వాత ఏదైతే యాక్షన్ ప్లాన్ మాకు అందించడం జరుగుతుంది, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాము. ప్రభుత్వ భవనాల చుట్టూ చిట్టడివిలా ఉన్న కంప చెట్లను సిఆర్డీఏ సిబ్బంది వేగంగా తొలగిస్తుండటంతో అమరావతి రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలోనే ఎంత మార్పు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా తాము అనుభవిస్తున్న నరకయాతనకు విముక్తి లభించిందని తెలిపారు. విధ్వంసకారుడికి, విజనరీకి ఉన్న తేడా ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుస్తోందన్నారు. ప్రజలు ఆ ఒక సంవత్సరం ఒకసారి అన్న ఆయనకే ఒకసారితో పంపించి ఈ మళ్ళీ అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకున్నారు. ఆయన మేము కూడా ఇంత స్పీడ్గా స్పందించి ఇంత ఎమ్మటే మొదలు పెడతారని అనుకోలేదు. కానీ ఆయన చాలా ఫాస్ట్గా గవర్నమెంట్ రావటం, ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే మొదలు పెట్టేదానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు మొదటిగా మాకు ఇచ్చిన ఆర్డర్ ఇమ్మీడియట్లీగా ఇక్కడ పనులు చేయించమని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుండి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాకు ఆర్డర్స్ ఉన్నాయి. మేము ఇమ్మీడియట్లీగా మేము ఇక్కడ పనులు చేయాలని చెప్పి వాళ్ళకై వాళ్ళుగా
అసలు అక్కడ రిజల్ట్స్ వచ్చిన రోజు ఈవినింగ్ నుండే ఇక్కడ క్రేన్లు కానివ్వండి, మట్టి తవ్వకాలతో పూడికలు తీసేయడం కానివ్వండి చేస్తున్నారు. అంటే ఇదంతా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి రాష్ట్రాన్ని, ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, ఒక రాష్ట్రాన్ని ఉన్నతంగా నిలబెట్టాలనుకునే నాయకుడి యొక్క ఆలోచనకు నిదర్శనం. ప్రమాణ స్వీకారం అనంతరం ఈ నెల 13న చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని పరిశీలించి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ బడుల్లో మార్పులు తేవడం ద్వారా తెలంగాణను పునర్నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానం అమలు చేసే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. త్వరలో విద్యా, వ్యవసాయ రంగాలకు కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సీఎం పురస్కారాలు అందజేశారు. విద్యార్థులు లేరని, టీచర్ల కేటాయింపు జరగక, ఉపాధ్యాయులు లేరని, విద్యార్థులు రాకపోవడం వల్ల కొన్నేళ్లుగా సర్కారీ విద్య నిర్వీర్యమైపోయిందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకే డిఎస్సి ద్వారా త్వరలోనే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్తో పాటు ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తే పిల్లలు పాఠశాలలో తల్లిదండ్రులు వచ్చి పని మీద పోయి వాళ్ళకు భోజనం పెట్టాలన్నా, టిఫిన్ పెట్టాలన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది అని ఆ సూచనను తప్పకుండా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, పరిశీలిస్తుంది. ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు, వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది. మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. 2047లో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులు, వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఏ రాష్ట్రం పట్ల వివక్ష తమకు లేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు పెంచి ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకారం కంటే ముందే ప్రధానమంత్రి గారు మంత్రులయ్యేటువంటి వాళ్ళందరినీ స్వయంగా పిలిచి అనేక రకాల సూచనలు, సలహాలు, ఏ రకంగా ప్రభుత్వం పనిచేయాలి, వచ్చే 5 సంవత్సరాలు దేశం అభివృద్ధి కోసం పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి, మనం దేశం 2047లో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో నరేంద్ర మోడీ గారు అందరికీ మార్గదర్శనం చేశారు. మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నేను దేశ ప్రజలకు కానీ, తెలుగు ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు అంకితభావంతో పనిచేస్తాము. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సహా అన్ని పార్టీల నేతలు అదే ఒరవడి కొనసాగించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ కలిసి ముందుకు వెళితే అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని సంజయ్ వెల్లడించారు. ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక బ్యాంక్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇలా మంత్రి బాధ్యత తీసుకునే వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయి కారణం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కష్టపడ్డ కార్యకర్తలు, నాకు ఓటేసి గెలిచినటువంటి ప్రజలు. తప్పకుండా వాళ్ళ రుణం తీసుకుంటా. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకురావడం, కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి నిధులు తీసుకురావడం, రాజకీయాలను పక్కబెట్టి అందరం కలిసిమెలిసి ఉండే విధంగా ప్రయత్నం చేయడం. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర నాయకులు కూడా, అన్ని పార్టీల నాయకులు అదే అప్పీల్ చేస్తున్నాం. మేము విమర్శలు, ప్రతి విమర్శలు బంద్ చేద్దాం. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడ్డదంటే దానికి కారణం ఏందో ఒకసారి అందరం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పొరపాటు జరగకుండా పోయినసారి జరిగిన మంచిని గుర్తించి మనం అందరం కలిసిమెలిసి ముందుగా ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. 3 నెలల పాటు రద్దు చేయడంతో అధికారులకు సమస్యలు వెల్లువెత్తాయి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులతో అర్జీదారులు పోటెత్తారు. ఆదిలాబాద్లో ఓ ఆదివాసీ మహిళా కలెక్టర్ కాళ్లపై పడి తమ సమస్యను పరిష్కరించాలని కోరింది. ఆర్మూర్లో ప్రైవేటు విద్యాసంస్థలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ను కొనసాగించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్లో పొదుపు సంఘాల సొమ్మును ఐకేపీ సిబ్బంది సొంత అవసరాలకు వాడుకున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ రసీదులు ఇచ్చి తమను మోసం చేశారని వాపోయారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఉన్నతాధికారులు హాజరై నగర ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలపై స్పందించిన మేయర్ విజయలక్ష్మి అధికారులతో మాట్లాడి సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.
3 నెలలుగా ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ప్రజావాణి జరగలేదు, అది అందరికీ కూడా తెలుసు. అయితే ఈ రోజు కోడ్ అయిపోయినందున ఫస్ట్ ప్రజావాణి నిన్న అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరు ఆఫీసర్స్, హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడే అవైలబుల్ గా ఉన్నారు. ఎవ్రీ ప్రజావాణికి కూడా అందరు కూడా ఇక్కడ అవైలబుల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడమే మా లక్ష్యం అనేసి పెట్టుకున్నాము. ఇవాళ వాళ్ళు గ్రీవెన్స్ ఇవ్వగానే అది 1 వీక్ లోపల కూడా కంప్లీట్ చేయాలని మేము ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో తనను కస్టడీలో హింసించడంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, నాటి ముఖ్యమంత్రి జగన్, సిఐడి అదనపు ఎస్పీ విజయ్ పాల్పై రఘురామరాజు ఫిర్యాదు చేశారు. తన గాయాలపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్కు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. జగన్ను విమర్శిస్తే చంపేస్తామని సునీల్ కుమార్ బెదిరించారని తన ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. వైకాపా నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై తెలుగుదేశం నేత వర్ల రామయ్య అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీచర్ల బదిలీ ప్రక్రియలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స అక్రమాలకు పాల్పడ్డారని విచారణ జరపాలని అధికారులను కోరారు. బదిలీ కోసం ఒక్కో టీచర్ నుంచి 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు బొత్స వసూలు చేశారని వర్ల ఆరోపించారు. టీచర్ల బదిలీలో మొత్తంగా 65 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా ఏపీలో ఉపాధ్యాయులను బదిలీ చేశారని వర్లరామయ్య ఆరోపించారు. గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉంటూ విద్యాశాఖలో ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఈ మంత్రి గారు, ఆయన పిఏ గారు, ఆయన పేషీలో ఉన్నవాళ్ళు, తర్వాత కమిషనర్ కార్యాలయం మీద ఉందట, కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగస్తులు అందరూ కలిసి ఒక్కొక్క టీచర్ దగ్గర 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి దాదాపు 50-60 కోట్ల రూపాయలు కొట్టేశారట. ఇదొక పెద్ద స్కామ్. విద్యాశాఖలో నెవర్ ఇన్ ది హిస్టరీ. టీచర్లందరూ లబోదిబో అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన తెలుగుదేశం నేత గౌరీనాథ్ చౌదరిని దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. వైకాపా ఫ్యాక్షన్ పాలన వద్దని జనం చీకొట్టినా బాబాయిని చంపినట్టే జగన్ జనాన్ని చంపుతున్నారని మండిపడ్డారు. హత్య రాజకీయాలు ఇకనైనా జగన్ రెడ్డి ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన లోకేష్ గౌరీనాథ్ కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హింసకు పాల్పడటం తెలుగుదేశం విధానం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో వైకాపా నాయకులు అరాచకాలు సృష్టించారని గుర్తు చేశారు. వైకాపా పిల్ల సైకోలు జైలుకు వెళ్లడానికి సిద్ధం కావాలని పట్టాభి హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని ఎన్నికల ప్రచారంలో పవన్ మొక్కుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం వరించడంతో నేడు ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. తెలంగాణలో పాక్షికంగా ఉన్న చిన్న లిఫ్టుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి పెద్ద లిఫ్టులకు అయ్యే లక్షల కోట్ల వ్యయం కన్నా కింది స్థాయిలో ఉండే లిఫ్టులకు ఖర్చు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. కృష్ణా, గోదావరి, మూసి, పాలేరు నదులపై ఉన్న లిఫ్టులతో పాటు సాగర్ లాంటి కాలువలపై ఉన్న లిఫ్టులను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అందుకు తగినట్లు నివేదికలు తయారు చేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఈ చిన్న లిఫ్ట్ కింద ఉంది. 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి మేజర్ ప్రాజెక్ట్ కట్టాలంటే 1,00,000 కోట్లు ఎక్కింది ఈరోజు సమయంలో. నా ఉద్దేశం ఏంటంటే ఈ చిన్న చిన్న లిఫ్ట్లు, ఈ లిఫ్ట్లని పూర్తి సామర్థ్యంతో తీసుకొచ్చి ఎంతైతే దానికి ఆయకట్ డిజైన్ చేయబడిందో అంతవరకు చివరి ఎకరం వరకు నీరు పారుదల చేయించే ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు మేము మొదలుపెట్టాము. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, ఇతర ఆనకట్టలకు సంబంధించిన లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్
పీసీ ఘోష్ చెప్పారు. సాంకేతిక అంశాలపై విచారణ తర్వాత ఆర్థిక అంశాలపై దృష్టి పెడతామన్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, సిఈ చంద్రశేఖర్, ఎస్ఈ బసవరాజు, ఈఈలు యాదగిరి, ఓంకార్ సింగ్ నేడు విచారణకు హాజరయ్యారు. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై వారి నుంచి జస్టిస్ ఘోష్ వివరాలు తీసుకున్నారు. డిజైన్లు, నిర్మాణం, నమూనా, అధ్యయనాలు, నిర్వహణ తదితరాల గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా పిలుస్తానన్న జస్టిస్ ఘోష్ పూర్తిగా నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తానని చెప్పారు. నెలాఖరులోగా గడువు ముగిసే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. ఆనకట్టలను పరిశీలించిన నిపుణుల కమిటీ కూడా నివేదిక ఇస్తుందని తెలిపారు. కమిషన్కు వచ్చిన ఫిర్యాదుల్లో చాలా అంశాలు ఉన్నాయని, భూసేకరణ, పరిహారం అంశాలను కూడా కొందరు పేర్కొన్నారని ఘోష్ అన్నారు. విజిలెన్స్ విభాగం అన్ని వివరాలు ఇచ్చిందని, వాటిని కూడా పరిశీలిస్తానని చెప్పారు. కమిషన్ పని కాకపోయినా ప్రజల కోసం తగిన రక్షణ చర్యలు, మరమ్మతులు చేయాలని చెప్పానని, అందుకు అనుగుణంగా ఇంజనీర్లు, సంస్థలు పనులు చేస్తున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. నేడు బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మాజీ ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును పలు అంశాలపై కమిషన్ ప్రశ్నించింది. సుమారు గంటన్నర పాటు కమిషన్ పలు అంశాలపై వివరాలు కోరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు కమిషన్ బహిరంగ ప్రకటనను ఇటీవలే జారీ చేసింది. తొలి దశలో ప్రస్తుత మాజీ ఉన్నతాధికారులకు మాత్రమే నోటీసులు జారీ చేసి విచారణ చేయనున్నట్లు సమాచారం. అక్షరానికి కొత్త శక్తినిచ్చిన రామోజీరావు తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు తన ముందు చూపుతో రామోజీ ఫిలిం సిటీని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దారని నిర్మాత ఎన్వి ప్రసాద్ కొనియాడారు. రామోజీ ఫిలిం సిటీ వల్లే ఎంతో మంది దర్శకులు తమ కలలను నిజం చేసుకున్నారని ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి అన్నారు. విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రచారంలో చిత్ర యూనిట్ రామోజీరావు మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసింది. రామోజీరావు మరణ వార్త తనకు చాలా బాధ కలిగించిందని విజయ్ సేతుపతి అన్నారు. హైదరాబాద్ వస్తే ఆర్ఎఫ్సీనే గుర్తుకు వస్తుందన్న విజయ్ 2005లో ధనుష్తో చేసిన సినిమా కోసం తొలిసారి ఆర్ఎఫ్సీకి వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. Memory about Hyderabad I have mostly is in Ramojirao Film City. I came for Pudupeta shooting in 2005. That time I was really surprised to know about this man who created everything to make a film. You want a park or a slum area or a palace or anything, whatever you want, it is there. I was very stunned and shocked to know about this person and his vision, who helped so many years for the directors to make the films. And when I hear the news, I really feel very sad. May his soul rest in peace. And దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన, అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు సంబంధించిన దస్త్రంపై మొదటి సంతకం చేసినట్లు పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో రైతుల కోసం మరిన్ని చర్యలు చేపడతామని వివరించారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు 2,000 చొప్పున 20,000 కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన దాడికి పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహించే ద రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. బస్సుపై తామే దాడి చేసినట్లు టీఆర్ఎఫ్ ప్రకటించింది. కశ్మీర్ ప్రాంతంలో మరిన్ని ఉగ్రదాడులు చేస్తామని ముష్కర సంస్థ హెచ్చరించింది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా దాడులకు తెగపడతామని తెలిపిన టీఆర్ఎఫ్ ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించింది. ఉగ్రదాడి నేపథ్యంలో రియాసీలో హై అలర్ట్ కొనసాగుతోంది. భారీగా రంగంలోకి దిగిన సైన్యం ముష్కరుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో డ్రోన్లతో అణువణువు గాలిస్తున్నారు. రహదారులపై వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రియాసీకి చేరుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టింది. ఉగ్రదాడిలో మరణించిన 10 మంది కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. క్షతగాతులకు 50,000 చొప్పున అందించనున్నట్లు తెలిపారు. జాతుల మధ్య వైరంతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్లో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్పై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన కాంగ్పోక్సీ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల జిరిబామ్ జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో మణిపూర్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 70కి పైగా ఇళ్లను తగలబెట్టడంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. కొన్ని రోజులుగా అశాంతి నెలకొన్న ఈ ప్రాంతాన్ని సందర్శించాలని సీఎం బీరేన్ సింగ్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇంఫాల్ నుంచి జిరిబామ్కు సీఎం అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్
బయలుదేరగా దానిపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. కోట్లన్ గ్రామం వద్ద ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్లోని వాహనాల్లో ఒక డ్రైవర్కు గాయాలయ్యాయి.